నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మహిళల అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం అనేక విధాలుగా అడుగులు వేస్తుంది. వారి ఆదాయాన్ని పెంచి కుటుంబానికి అండగా నిలబడేలా పలు పథకాలను ప్రవేశపెడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్ పథకం తీసుకువచ్చి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఈ పథకం విద్యార్థినులను, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసేటువంటి మహిళలను వారందరినీ కూడా ఎంతో ఉపయోగకరంగా మారింది. కోట్లాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేసే మరో పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ పథకంలో వినియోగదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఏదైతే ఇచ్చినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ 500 రూపాయలని నేరుగా ఖాతాలో జమ చేస్తుంది. గృహజ్యోతి పథకం ద్వారా కూడా మహిళలకు ఒక వరంగానే మారింది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా అందిస్తూ ఉన్నారు. మహిళల పేరుతో ఉన్నటువంటి గృహాలను ఉచిత విద్యుత్ పథకం ద్వారా లాభం చేకూరుతూ ఉంది. ఈ పథకంలో ఇందులో నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు జీరో బిల్లు వేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ పథకం మధ్యతరగతి మరియు పేద కుటుంబాల్లో మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఇంటి స్థలం ఉన్న పేద మహిళలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ ఇల్లును కూడా కుటుంబంలోని మహిళల పేరుపైనే రిజిస్టర్ చేస్తారు. దీని ద్వారా మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100% సబ్సిడీతో అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయాలనేది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఎవరైతే బాలమయాదేవి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు తదితరులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది ఎవరైతే మహిళల్ని సెలెక్ట్ చేసుకొని వారికి 100% సబ్సిడీతోటి ఈ కుట్టు మిషన్లను వారికి మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలు త్వరలోనే అప్లికేషన్ల ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారందరూ కూడా వారికి పంపించే అవకాశం, ఎంపిక ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకే ఈ బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. ఈ పథకం కింద కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా మహిళలు ఇంటి నుండే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో మహిళలకు డబ్బు సంపాదించేందుకు ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. ముఖ్యంగా పేద, ఒంటరి మహిళలను గుర్తించి వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా వారికి ఆదాయ మార్గం చూపించవచ్చు అనేది వీళ్ళ ప్లాన్. అదేవిధంగా నగరాల్లోనూ చాలామంది మహిళలు ఈ వృత్తిపై ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి మహిళలకు కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ద్వారా వారిని సైతం ఆర్థికంగా ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా వీరు దీంట్లో ఈ మిషన్లో ఎప్పుడైతే చర్చ తెరపైకి వచ్చిందో దాంట్లో భాగంగానే వారందరూ కూడా చెప్పడం జరిగింది. నిజంగానే ఒంటరి మహిళలు ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే గిరిజన మహిళలు కావచ్చు, ఈ కులాల ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారిని ముఖ్యంగా ఎంచుకొని మిగతా వారు కూడా ఊర్లలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ఆదాయ మార్గంలో తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఈ చర్య చేపడుతూ ఉంది. కాబట్టి చూద్దాం, మరి ఈ 1000 మందికి కాకుండా ఇంకా ఎక్కువ మందికి అందిస్తారా, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అందిస్తారా లేదా, మరి ఏ రోజున అందిస్తారు, దీన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రారంభిస్తారో లేదో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.